శ్రీమాత్రే నమః. నేను మీ చెల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్కు స్వాగతం. ఈ వీడియోలో 16వ అష్టాదశ శక్తిపీఠమైన మంగళగౌరి గయా పిండ ప్రదానం యొక్క విశిష్టత, బోధ్ గయా క్షేత్రం గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అష్టాదశ శక్తిపీఠాలు తెలియజేసే శ్లోకంలో గయా మాంగళ్య గౌరిక అని ఉంది. సతీదేవి శరీరం నుండి వక్షస్థలం ఈ క్షేత్రములో పడినది. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలకు ఎంతో పవిత్రత, ప్రాముఖ్యత ఏర్పడ్డాయి. ఈ శక్తిపీఠం బీహార్ రాష్ట్రంలోని ప్రధాన స్థలమైన పాట్నా నగరం నుండి 90 కిలోమీటర్ల దూరంలో నారాయణ చూహా అనే కొండ ప్రాంతంలో ఉంది. అందరికీ మంగళాన్ని కలిగించే దేవి గౌరీదేవి. ఈ ఆలయం చిన్నదైనా దేవి మహిమ గొప్పది. ఈ మందిరంలో శిలారూపంలో ఉన్న వక్షోజాలను పూజిస్తారు. ఈ ఆలయం పద్మపురాణం, వాయుపురాణం, మార్కండేయ పురాణం, దేవీ భాగవత పురాణాలలో ప్రస్తావించబడింది. ఆలయంలో అఖండ దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఈ అఖండ దీపం వద్ద భక్తులు దీపాలు వెలిగిస్తారు. ప్రతి శ్రావణ మాసంలో మంగళవారం ఇక్కడ మంగళగౌరి వ్రతము చేస్తారు. ఆలయ ప్రాంగణంలో శివలింగం, ఆయనకు ఎదురుగా నంది దర్శనమిస్తారు. ఆలయం వెనక భాగంలో ఒక మర్రి చెట్టు ఉంది. సీతా అమ్మవారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చెట్టుని దీవించిందంట. అందుకే ఈ చెట్టు కోరికలు తీర్చే అక్షయ వృక్షమని అంటారు. ఈ ఆలయాన్ని 1459వ సంవత్సరంలో మాధోగిరిజీ మహారాజ్ నిర్మించారు. గయా పిండ ప్రదానాలకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రములో శ్వేత, మధుర, ఫల్గుని అనే 3 నదులు ప్రవహించడం వల్ల ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు. అయితే ప్రస్తుతం ఫల్గుని అంతర్వాహినిగా ఉంది, బయటకు కనబడదు. గయా క్షేత్రంలో విష్ణువు అధిపతి కావటం వలన గయాలోని ఆలయాన్ని విష్ణుపాద మందిరం అంటారు. ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ గాథ మనం పిఠాపురం పురుహుతిక వీడియోలో తెలుసుకున్నాము. ఈ విష్ణుపాద మందిరాన్ని 1766వ సంవత్సరంలో ఇండోర్ రాణి అహల్యా మహారాణి నిర్మించారు. ఇక్కడ విష్ణుపాదం దక్షిణ ఉత్తర దిశగా ఉంది. వేళ్లు ఉత్తర వైపుగా సుమారు 13 అంగుళాల పొడవు ఉన్నాయి. ఈ మందిరానికి ఆగ్నేయ భాగంలో చిన్న అక్షయ వృక్షం ఉంది. ఇక్కడే భక్తులు తమకు ఇష్టమైన వాటిని త్యజిస్తారు. ఉదాహరణకు వంకాయ, జామకాయ. ఈ శాస్త్రం వెనక ఆంతర్యం ఏమి అనగా, ప్రతి మనిషి కాయాపేక్ష ఫలాపేక్ష వదలాలి. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ కాయము అనగా శరీరముపై అపేక్షను, ఫలాపేక్ష అనగా కర్మఫలములపై అపేక్షను పూర్తిగా వదులుకొని తన జీవిత చక్రంలో రాగద్వేషాలు, తోటి వారితో వాదనలు వదిలిపెట్టి కేవలం నిజమైన భక్తితో, దైవ చింతనతో కలిగి ఉండమని పెద్దలు చెప్పారు. అప్పుడు జీవితంలో ఆత్మ ఈశ్వరుడి పాదాల వద్దకు చేరుతుంది. మంగళగౌరి శక్తిపీఠాన్ని దర్శించుకున్న వారు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుద్ధగయను సందర్శిస్తారు. బౌద్ధులకు గౌతమ బుద్ధునికి జీవితానికి సంబంధించిన ప్రధాన 4 పుణ్యక్షేత్రాలలో బోధ్ గయా చాలా ముఖ్యమైనది. పవిత్రమైన బో చెట్టు కింద గౌతముడు ఉన్న ప్రదేశంలో జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు. ఈ ప్రదేశానికి గుర్తుగా అశోక చక్రవర్తి 3వ శతాబ్దంలో ఒక సాధారణ మందిరాన్ని నిర్మించాడు. బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడి జన్మస్థలం నేపాలే అయినా బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు. కఠోర తపస్సు చేశాడు. ఆ తరువాత 35 వయసులో ధ్యానం ద్వారా కష్టాలకు కారణాలను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలా దేశాటన చేస్తున్న తరుణంలో కొన్ని సంవత్సరాలు గయా ప్రాంతంలో ఒక చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చెబుతారు. బుద్ధగయలో బౌద్ధ మందిరాలు చాలా ఉన్నాయి. విదేశాల నుండి ఈ క్షేత్రాన్ని దర్శించడానికి
చాలా మంది వస్తారు. ఇలా ఈ క్షేత్రాన్ని దర్శించి మరలా సతీదేవి నాలుకపడి జ్యోతి రూపంలో జ్వాలాదేవి ఆలయం, కామాఖ్య ఉత్పత్తి స్థానం పడిన గౌహటిలోని కామాఖ్య ఆలయం, వక్షస్థలం పడిన ఈ బీహార్ గయలోని మంగళగౌరి ఆలయ పాలనా పీఠం శక్తిపీఠాలలో సైతం అతి విశిష్టమైనవిగా కొలుచుకుంటారు. ఉత్పత్తి, పాలన ప్రతీకలుగా సతీదేవి శక్తి స్వరూపినిగా పూజలందుకునే పవిత్ర ఆలయాల్లో పాలనాపీఠంగా మంగళగౌరి ఆలయంలో భక్తులు విశేష పూజలు చేస్తారు. ఇంతటి విశేషం కలిగిన మంగళగౌరి పాలనా శక్తిపీఠం, విష్ణుపాద మందిరం, బౌద్ధ మందిరాలు అందరూ సందర్శించవలసిన మహాపుణ్యక్షేత్రం. ఇంతటితో 16వ అష్టాదశ శక్తిపీఠ వివరణ సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక శక్తిపీఠం గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.